సామర్థ్యం కూడా ఇవన్నీ శరీరం చాలా దృఢంగా ఉంటే చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మెదడు బాగా పనిచేస్తుంది, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాహసం అన్నీ వస్తాయి. తర్వాత సత్సంబంధాలు అండి. మనిషికి అంటే ఏ మానవుడైనా, జంతువైనా, పశువు, పశు ఏవైనా సహచరుల మధ్య తిరగడం, సహచరులతో తిరగడం ఇవి చాలా అవసరం అండి. అంటే మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు బాగా ఉన్న వ్యక్తి ఒత్తిళ్లను తట్టుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలరని చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి. మూడవది సానుకూల దృక్పథం అండి. నిరాశ, నిస్పృహ అన్నీ వదిలేసి సమస్యలు ఎదురైతే వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయని ఆలోచించడమే సానుకూల దృక్పథం. సాధించి తీరుతామన్న ఆశావాదమే సానుకూల దృక్పథం. ఓటమి నుంచి బయటపడి, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయాలు సాధిద్దామనేదే సానుకూల దృక్పథం. అలాంటి ఆలోచన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత సమతుల ఆహారం. అన్నింటికీ సమతుల ఆహారం అవసరం అండి. పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం తీసుకుంటేనే అణువణువు, ప్రతి కండరం, ప్రతి నరము, ఆఖరిక మెదడు అన్నీ బాగా పనిచేస్తాయి. అన్నీ బాగా పనిచేసినట్టంటే సెన్స్ ఆర్గాన్స్ అంటాం, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు బాగా పనిచేస్తేనే మానసిక ఆరోగ్యం బాగా ఉన్నట్టు లెక్క. దీనికి సరైన నిద్ర కూడా అవసరం. మనం 5వ సూత్రం సరైన నిద్ర. నిద్ర లేమి వల్ల చాలా నష్టపోతుంటాం. ఆరోగ్యం దెబ్బతింటుంది, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది, మానసిక రుగ్మతలు లేదా ఒత్తిళ్ళు బాగా పెరుగుతాయి. కాబట్టి రోజుకి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా రాత్రంతా మేలుకొని పిల్లలు చదివినా, నిద్ర చాలకుండా పనులు చేసిన మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోక తప్పదండి. కాబట్టి సరైన నిద్రన అవసరం.